హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా చిన్న వీడియోతో మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసానండి. అది కూడా సింపుల్ హెయిర్ కట్. నేనెలా చేశాను, ఏంటి అన్నది మరి మీరు కూడా తెలుసుకోవాలనే అనుకుంటున్నాను. ఈ మేడం గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అన్నది చక్కగా మీతో చెప్పాలని, కబుర్లు చెప్పాలని రెడీ అయిపోయాను. హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతూనే 2 వైపులా టిక్స్ అంటారు. అదేనండి, టిక్ టిక్స్ ఏవో చిన్న చిన్న క్లిప్పులుంటాయి చూసారా? అవి పెట్టుకొని సైడ్ రోల్ చేసుకొని ఇలా రెడీ అయ్యి వచ్చారు కదా! నేనైతే హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతూ ఏం చేస్తాను, మీకెప్పుడు చెప్తూనే ఉంటాను గదా! చిక్కు లేకుండా చక్కగా దువ్వాలి. అది కూడా ఎలా దువ్వాలి, ఏంటి అన్నది చెప్తా. ఇదిగో వాటర్ స్ప్రే చేయటానికి రెడీ అయ్యి అప్పుడు గుర్తుకొచ్చింది. అరెరెరెరెరె అని అనుకుంటూ ఇదిగో ఇలా హెయిర్ కట్ క్లాత్ సెట్ చేసుకొని, ఆ తర్వాత వాటర్ స్ప్రే చేయటానికి ప్రిపేర్ అయ్యాను. ఈ వీడియో పెద్ద పనేమి లేదండి. అంటే ఈ హెయిర్ కట్‌కి పెద్ద పనేమి లేదు. కానీ మీతో ఎక్కువసేపు మాట్లాడినట్టు ఉంటుంది అన్న ఆలోచనతో ఇదిగో ఇంత వీడియో చేశాను. సరే, ఎందుకు ఇంతకీ ఈ మేడం గారు ఏ ఊరు నుంచొచ్చారు, ఎక్కడి నుంచొచ్చారు, ఏం చేస్తారు, ఏంటి అన్నది చెప్తాను అని చెప్పాను గదా! చెప్తానండి. మామూలుగా వీడియో ఏముంది, హెయిర్ కట్ చేసేటప్పుడు వస్తారు, హెయిర్ కట్ కావాలి, ఏ హెయిర్ కట్ కావాలని అడుగుతాం, మొదలుపెట్టేస్తాం హెయిర్ కట్ క్లాత్ వేయటం, ఆ తర్వాత వాటర్ స్ప్రే చేయటం, ఆ తర్వాత చిక్కు తీయటం, ఆ తర్వాత చివర్లు కట్ చేయటం, ఆ తర్వాత అదే ఏ హెయిర్ కట్ అడిగితే ఆ హెయిర్ కట్ చేయటం, క్లచ్ రబ్బర్ బ్యాండ్ డ్రైయర్ పెట్టేసేయటం, క్లచ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడం, వెళ్ళిపోవటం అయిపోయింది కదా! హెయిర్ కట్ వీడియో కూడా అంతే కదా అని అనుకుంటున్నారు కదా! నిజంగా అంతే. నిమిషంలో మన మన పని మనకవుతది. కానీ మీతో కబుర్లు చెప్పాలి అన్నది ఒకటి. ఇంకోటేంది అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నారనుకోండి. అరే! హెయిర్ కట్ అంటే ఇంత బావుంటుందా? ఇలా చేయాలా? ఇలా చేసుకోవాలా? ఇలా చేయించుకోవాలా? అని అనుకునే వాళ్ళు కొంతమందుంటారు. అసల బ్యూటీషియన్స్ కొంతమంది కొత్తగా ఇప్పుడే అప్‌కమింగ్ పార్లర్ కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళు, ఓహ్! హెయిర్ కట్ ఇలా చేస్తే స్ట్రెయిట్ కట్ ఇంత బావుంటుందా అన్న ఫీలింగ్ గూడా ఉంటుంది గదా! అందుకే ఇంకొక 2 నిమిషాలు మీతో కబుర్లు చెప్పటానికి రెడీ అయ్యాను. ఇప్పుడు చెప్తాను ఇనండి. వాటర్ హెయిర్ కట్ చెయ్యాలి అంటే హెయిర్ కట్ క్లాత్, ఆ తర్వాత వాటర్ స్ప్రే చేయటం, ఆ తర్వాత చిక్కు లేకుండా చక్కగా దువ్వటం, ఆ చివర ఈ చివర చెంపల పక్కన గూడా 1కి 2 సార్లు దువ్వాలి. అలానే పాపటి దగ్గర గూడా మళ్ళీ ఇంకొకసారి సరి జేసుకోవాలండి. మర్చిపోకుండా సరి జేసుకొని, ఆ తర్వాత హెయిర్ కట్ స్టార్ట్ చేశాను. ఏం కట్ చేస్తున్నాను? ఇందాక చెప్పిందదే నిమిషంలో హెయిర్ కట్ అని. చూసారా ఎంతసేపు పట్టింది? అర నిమిషం గూడా పట్టలా. ఇదే వెంట్రుకలు పెరగాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? కేర్ తీసుకుంటే 1 మంత్. కేర్ తీసుకోకపోతే 2, 3 నెలల పైనే పడుతుంది. అది తేడా. పెరిగిన వెంట్రుకలకి, కట్ చేసిన వెంట్రుకలకి తేడా. గమనించారు కదా! ఆ చివర్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డ్రైయర్ పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను. చూడండి, తడి జుట్టులో ఈ జుట్టెలా ఉంది? ఈ హెయిర్ కట్ ఎలా ఉంది? ఎలా బ్యాండ్ వేసుకుంటే బావుంటుంది అన్నది. అలానే పొడి జుట్టు అంటే డ్రైయర్ పెట్టిన తర్వాత ఈ హెయిర్ కట్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా! నాకు తెలుసండి, మీరు చక్కగా తెలుసుకోవాలన్న ఆలోచనతోనే ఉంటారు. ఎందుకంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ తర్వాత అదేనండి, స్వార్థంగా కాదు, మంచిగానే మనం ఇలా ఉండాలి, మనం అలా ఉండాలి అనేది ఒక మంచి ఆలోచనతో ఉన్నామనుకోండి, చిన్న చిన్నవే మనం పెద్ద పెద్దగా ఏం చేయాల్సిన పని లేదండి. చాలా చిన్న టిప్స్ మనం పాటిస్తూ ఇదిగో ఇలా గనక చివర్ల కొంచెం తీసేటప్పటికి స్టార్టింగ్ చేయనప్పుడు జుట్టుకి, చేసిన తర్వాత జుట్టుకి ఎంత తేడా ఉందో చూసారు కదా! ఆ తర్వాత డ్రైయర్ పెట్టిన తర్వాత ఆ అందం రెట్టింపయింది. హెయిర్ కట్ ఎంత అందంగా ఉంది. తడి జుట్టుకి, పొడి జుట్టుకి అదే తేడా. అలానే ఆహ్, రబ్బర్ బ్యాండా, క్లచ్చా అన్నది ఎవరైతే నా దగ్గరికొచ్చారో వాళ్ళ ఇష్టం. అలానే ఈ మేడం గారు ఏ ఊరు నుంచొచ్చారు, ఎక్కడి నుంచొచ్చారు అన్నది ఇందాకటి నుంచి చెప్తా అన్నా. చెప్పలేదు కదా! చెప్తానండి ఇప్పుడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 ఇయర్స్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారంట. ఏంటంటే హెయిర్ కట్ చేస్తున్నప్పుడు మేమిద్దరం ముచ్చట్లేసుకున్నాం. అది విషయం, అసలు విషయం. 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నానండి. మా ఊరు అనని చెప్పింది. ఇంతకీ ఈ మేడం గారి ఊరెక్కడో తెలుసా? చెరుకుపల్లి, తెనాలి మధ్యలో ఏదో పల్లెటూరంటండి. అక్కడి నుంచి మా చీరాలొచ్చింది. సరే, గూగుల్‌లో రివ్యూస్ చూసింది. నేనైతే ఫోను నంబర్ ఇవ్వలేదు కదా! ఎలా వచ్చారు మీరు అనంటే, ఇదిగో ఇక్కడికొచ్చి ఫోను నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాను అని మా పార్లర్ దగ్గరకొచ్చి కాల్ చేసింది. సరే, నేను అప్పటిదాకా పార్లర్‌లో ఉండి అప్పుడే ఇంటికొచ్చాను. తెలుసు కదా! మా హౌస్ వేరు, పార్లర్ వేరు అనని. ఆ తర్వాత నేను ఒక పావుగంటలో వస్తానురా అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, ఎళ్లి ఇదిగో ఇలా హెయిర్ కట్ చేయటం. ఇంతకీ ఈ పాప ఏ ఊరు నుంచొచ్చారు, ఏంటి అన్నది ఇందాక చెప్పాను గదా!
ఈ మేడం గారు కూడా బ్యూటీషియనేనంటండి. ఛాన్స్ భలే ఉంది కదా! ఒక బ్యూటీషియన్ ఇంకో బ్యూటీషియన్‌కి ఇద్దరు కలిపి ఇట్లా ముచ్చట్లేసుకుంటూ హెయిర్ కట్ చేయటం నేను చేస్తున్నాను, తను చేయించుకుంటున్నారు. బావుంది కదా! ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్? మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. చెప్పటం మర్చిపోయానండోయ్! ఈ మేడం గారి ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయండి. నచ్చింది ఒక చిన్న వీడియో కూడా తీశాను. మీరు స్కిప్ చేసారా? నాకు తెలుసండి స్కిప్ చేస్తారని బోర్ కొట్టుంటది. అందుకని మళ్ళీ వెనక్కెళ్ళండి ఒక్కసారి. అక్కడ ఇయర్ రింగ్స్ ఒక్కసారి గమనించండి భలే ఉంది. అలానే ఈ పాప ఫ్రంట్ పంక్ కూడా తీయించుకుందంట. హెయిర్ కట్ చేసినంత సేపు గమనించలేదు. ఇదిగో ఇలా జుట్టుని సరిచేస్తున్నప్పుడు గమనించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని నేను చెప్తూ ఉంటాను కదా! నెక్స్ట్ వీడియో హెయిర్ కర్ల్స్ ఎలా పెట్టాను అన్నది